ప్రైజ్ లార్డ్. జకవిత్ రాయల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ దినము ఆరాధన కొరకై దేవుని వాక్యము జెఫన్యా 3వ అధ్యాయము 14వ వచనం 15వ వచనము. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇజ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. 15వ వచనము. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇజ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీకు అపాయము సంభవింపదు. కాబట్టి మనము ఆరాధన కొరకై దేవుని వాక్యము జెఫన్యా 3:14లో సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. సియోను దేవుని యొక్క నగరము, దేవుని యొక్క పట్టణము, దావీదు యొక్క నగరము. కాబట్టి దేవుడు ఆ ప్రజల్ని ఉత్సాహ ధ్వని చేయమని చెప్తూ వచ్చినాడు. ఇజ్రాయేలులారా జయధ్వని చేయుడి, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా జయధ్వని చేయమని చెప్తూ వచ్చినాడు. యెరూషలేము నివాసులారా, యూదా రాజ్యం యొక్క ముఖ్య పట్టణం యెరూషలేము పట్టణంలోని ప్రజలందరినీ కూడా ఆయన పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయడని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఉత్సాహ ధ్వని చేయాలా, జయధ్వని చేయాలా, సంతోషించి గంతులు వేయాలా. ఉత్సాహము, జయధ్వని, సంతోషం. ఎందుకంటే తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. దేవుడు మానవాళికి విధించిన శిక్ష, పాపముల జీతం మరణము, ఆ మరణ శిక్షను కొట్టివేసి ఉన్నాడు. ఇక మనకు మరణ శిక్ష లేదు. కాబట్టి మనము సంతోషించాలా, ఉత్సాహధ్వని చేయాలా, జయధ్వని చేయాలా. ఆయన మన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మీ శత్రువులను మీ యొద్ద నుండి వెళ్ళగొట్టి ఉన్నాడు. శత్రువుని దేవుడు వెళ్ళగొట్టి ఉన్నాడు. శత్రువుని సిలువలో ఓడించినాడు. అంతేకాకుండా ఇజ్రాయేలు రాజైన దేవుడు మీ మధ్య ఉన్నాడు. కాబట్టి దేవుడు మన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. రెండవది, ఆయన శత్రువును వెలగొట్టి ఉన్నాడు. మూడవది, ఆయన మన మధ్య ఉన్నాడు. నాలుగవది, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. కాబట్టి ఈ మాటలు బట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలా. ఆయన మన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు శత్రువుని వెలగొట్టి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఇక మీదట అపాయం రాకుండా కాపాడేవాడుగా ఉన్నాడు. ఇందులో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే యెహోవా మన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. ఈ మాట యెషయా గ్రంథంలో చూసుకున్నట్లయితే 53వ అధ్యాయంలో మన సమానార్థమైన శిక్ష అతని మీద పడినది, మన సమాధానం కొరకు, మన సమాధానం కొరకు ఆ శిక్ష అతని మీద పడినదని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మన సమాధానం కొరకు యేసుప్రభులు శిక్ష పడుతూ వచ్చింది. యేసుప్రభు మన శిక్షను అనుభవిస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథము 53 5వ వచనంలో థర్డ్ సెంటెన్స్, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇందులో కావాల్సిన మాట ఏంటంటే మన సమానార్థమైన శిక్ష అతని మీద పడినది. కాబట్టి మన శిక్ష అతడు అనుభవించినాడు. మన పాపాలకు వచ్చే జీతం మరణము, మన కొరకు యేసుప్రభు మరణిస్తూ వచ్చినాడు. మన శిక్ష, మన పాదాలకు రావాల్సిన శిక్ష మేకులు ఆయన పాదాల్లో, మనకు చేతులకు రావాల్సిన శిక్ష మేకులు ఆయన చేతుల్లో, మనకు తలకు, మన చెడు తలంపులు ఆలోచన ద్వారా తలకు రావాల్సిన ముళ్ళ కిరీటం ఆయన యొక్క తలలో, మన చేసిన పాపాన్ని బట్టి, శరీరాన్ని బట్టి 39 కొరడా దెబ్బలు, ఆయన వీపంతా, పక్కలో బల్లెపు పొట్టు. ఈ రీతిగా యేసు ప్రభు మన కొరకు శిక్ష అనుభవించినాడు. మన కొరకు సిలువ వేయబడుతూ వచ్చినాడు. మన కొరకు శాపగ్రాయ అవుతూ వచ్చినాడు. ఉదయం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు, 6 గంటల వరకు సిలువలో వేలాడుతూ వచ్చినాడు. మన కొరకు యావత్ బాధ భరిస్తూ వచ్చినాడు. మన కొరకు శిక్ష అనుభవించినాడు. మన కొరకు శిక్ష కొట్టివేసినాడు. అందుకనే దేవుని వాక్యం చూసినట్లయితే
దేవుని వాక్యం యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మరి దేవుని మాట 8వ అధ్యాయం యోహాను సువార్త మరి 10వ వచనం 11వ వచనం, యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ఈ సందర్భంలో ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలా. అక్కడున్న అనేక వారు ఆమెను రాళ్లతో కొట్టాలని ప్రయత్నం చేస్తూ వచ్చినారు. అయితే మీలో ఎవరు పాపం చేయలేదో వారు రాళ్లతో కొట్టి చంపమని యేసుప్రభు చెప్పినప్పుడు అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయినారు. అయితే మరి యేసుప్రభుకు అడుగుతూ వచ్చినాడు, మరి అమ్మ, ఎవరు నీకు శిక్ష విధింపలేదని యేసుప్రభు అడుగుతూ వచ్చినాడు. అప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేనును నీకు శిక్ష విధింపను అని చెప్తూ వచ్చినాడు. ఇక నువ్వు పాపము చేయకుము. యేసుప్రభు ఈ లోకానికి మనను శిక్షించడానికి రాలేదు, కానీ ఆయన మన శిక్షను అనుభవించడానికి ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. అందుకనే రోమా పత్రికలను చూసుకున్నట్లయితే, రోమా పత్రికలో దేవుని మాట 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి మనము దినము ఆరాధించవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఆయన మన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మరి నేను నిన్ను శిక్షింపనని చెప్తూ వచ్చినాడు. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడినది. అంతేకాకుండా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇద్దరు దొంగల్లో ఒక దొంగ తాను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు, యేసుతో పాటు పరదేశంలో ఉన్నాడు. ఒక దొంగ పాపాన్ని ఒప్పుకోలేదు, అతడు శిక్షకు పాత్రుడు అవుతూ వచ్చినాడు. కేవలం మనం పాపం ఒప్పుకోవడం ద్వారా, యేసు విశ్వాసం ఉంచడం ద్వారా క్రీస్తునందు ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే యేసు ప్రభు మానవాకారంలో ఈ లోకానికి వచ్చి మన పక్షంగా శిక్ష అనుభవించినాడు. మన శిక్ష తన శరీరంలో కొట్టివేసినాడు. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడినది. నేను నిన్ను శిక్షించనని చెప్తూ వచ్చినాడు. యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే మన కొరకు ఆయన శిక్ష అనుభవించినాడు. మనకు రావాల్సినటువంటి యావత్ బాధ అనుభవించినాడు. మనకు రావాల్సిన కొరడా దెబ్బలు అనుభవించినాడు, మేకులు అనుభవించినాడు, ముళ్ళ కిరీటం అనుభవించినాడు, శాపగ్రాహి అయినాడు, సిలువలో వేలాడుతూ వచ్చినాడు, ఈడవబడుతూ వచ్చినాడు, కొట్టబడుతూ వచ్చినాడు. ఈ రీతిగా యేసు ప్రభు మన జీవితంలో మనకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించి మన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. అంతేకాకుండా మన సమానార్థమైన శిక్ష అతని మీద పడుతూ వచ్చింది. నేను నీకు శిక్ష విధింపరని చెప్తూ వచ్చినాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు బట్టి మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. కాబట్టి ఆయన మన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. అంతేకాకుండా మన శత్రువుని వెళ్ళగొట్టి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మన మధ్యన ఉన్నాడు. అంతేకాకుండా మనకు తోడుగా ఉన్నాడు. మనకు ఏ కీడు సంభవించదు అని చెప్తూ వచ్చినాడు. మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. నేను మీకు శిక్ష విధింపునని చెప్తూ వచ్చినాడు. క్రీస్తు మన సమానార్థమైన శిక్ష అతని మీద పడినది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి దేవుడు మనం ప్రేమించి తన ప్రియకుమారుని యేసుప్రభుని లోకానికి పంపి ఆయనలో మన శిక్షను కొట్టివేసినాడు కనుక మనకు ఏ శిక్ష లేదు కనుక మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఉదయకాల సమయంలో ఈ మాటల చేత మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రైజ్ లార్డ్.